వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ ఫ్యామిలీ లాగ్స్. టుడే రెసిపీ చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి? చికెన్ బిర్యానీ చేయాలంటే చాలా లేట్ ప్రాసెస్ అనుకుంటారు. నేను చేసినట్లు ఒకసారి ట్రై చేసి చూడండి. 20 మినిట్స్లోనే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చికెన్ బిర్యానీకి 1 కేజీ చికెన్ తీసుకోవాలి. ముందుగా 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోవాలి. గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. స్టార్ పువ్వు, యాలక్కాయి, లవంగాలు వేసుకోవాలి. బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, చెక్క, మొగ్గ వేసుకోవాలి. ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ముందుగా 1 కేజీ జీలకర్ర బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 3 గంటల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రిడ్జ్ నుంచి బయట తీసి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చెక్క, మొగ్గ, లవంగం వేసుకోవాలి. బిర్యానీ ఆకు, 3 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. నేను 1 పెద్ద సైజు టమాటా తీసుకున్నాను. నేను ఇందాక చికెన్లో పెరుగు యాడ్ చేయడం మర్చిపోయాను. 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోయింది ముక్క. నేను దీంతో 1 కేజీ బియ్యం తీసుకున్నాను. మనం 1 కేజీ జీలకర్ర మసూర బియ్యం తీసుకున్నాము. 1 కేజీ బియ్యానికి 2 చెంబుల వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో చూసుకోవాలి. సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నాకు సాల్ట్ సరిపోలేదు, నేను కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
చూడండి ఎసురు బాగా మరిగిపోయింది. మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఎసిట్లో వేసుకోవాలి. బాగా కలబెట్టుకోవాలి. కలబెట్టుకొని 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇంకా నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, 20 నిమిషాల్లో చాలా సింపుల్గా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి పద్ధతిలో ట్రై చేసి చూడండి. ఈ వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో చికెన్ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.